ప్రభుత్వాలు పేదలకు విద్యావకాశాలు లభించేలా భారీ బడ్జెట్లు ఖర్చు చేసినప్పటికీ అనేక పాఠశాలలు శాశ్వత భవనాలు లేక కొన్ని ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో పలు పాఠశాలలను ఇప్పటికే మూసివేశారు. గత ప్రభుత్వం మన ఊరు మనబడి మనబస్తీ మనబడి కార్యక్రమం పేరుతో స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. కానీ పలు జిల్లాలోని కొన్ని పాఠశాలలు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నగరాలతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు కొన్ని సంవత్సరాలుగా సొంత భవనాలకు నోచుకోవడం లేదు. అరకొర వసతుల మధ్య బోధన చేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలల తాగునీరు, బ్లాక్ బోర్డులు లేవు. బెంచీలు లేక విద్యార్థులు నేలపైనే కూర్చొని పాఠాలు వింటున్నారు. 2 సంవత్సరాల నుంచి అద్దె బడ్జెట్ ప్రభుత్వం నుంచి రావడం లేదనే వార్తలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణను సాగించడం లేదు. సరైన భవనాలు, మౌలిక వసతులు లేక అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమరంభీం జిల్లా చింతల మానేపల్లి మండలం దరంపెల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను అద్దె గదిలో అతి కష్టం మీద కొనసాగిస్తున్నారు. 8 ఏళ్ల క్రితం ఆ గ్రామం ముంపునకు గురైంది. దీంతో పాఠశాలను సమీపంలోని ఉన్న దబ్బా గ్రామానికి మార్చారు. అక్కడ ఓ రేకుల గదిని 2000కు అద్దెకు తీసుకున్నారు. పిల్లలు కూడబెట్టుకున్న డబ్బులతో పాటు ఉపాధ్యాయుడు కొంత కలిపి నెల అద్దె చెల్లిస్తున్నారు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 22 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారికి ఆ ఇరుకు గదిలోనే ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నారు. ఇక వర్షం పడితే ఆ విద్యార్థులు బాధలు వర్ణాతీతం. ఈ పాఠశాల దుస్థితిపై మండల విద్యాధికారి జయరాజ్ వివరణ కోరగా భవన నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు స్థలం చూపించారని, నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించినట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం మాత్రం కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం మాత్రం బడ్జెట్ను కేటాయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అటు ప్రభుత్వం వైపు నుండి కావచ్చు, ఇటు టీచర్లు కూడా కృషి చేసి గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భారీగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకునేందుకు అయితే ప్రభుత్వ పాఠశాలలో చేరిన పరిస్థితి కనబడుతుంది. అయితే గతం ప్రభుత్వం అయితే మన ఊరు మనబడి కావచ్చు, మన బస్తీ మనబడి కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసి అది ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అయితే కృషి చేసింది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అయితే ఆదర్శ పాఠశాలల ద్వారా ఆదర్శ పాఠశాల అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను గుర్తించి మౌలిక సదుపాయాలు లేకపోతే ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకైతే కమిటీలను ఏర్పాటు చేసి వాటిని ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా బాత్రూమ్లు కావచ్చు, అదేవిధంగా బ్లాక్ బోర్డు, కుర్చీలు ఇలాంటి సదుపాయాలు లేకపోవడంతో ఈ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా వాటన్నిటిని ఏర్పాటు చేసే దిశగా మాత్రం ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలతో వాటికి శాశ్వత భవనం లేక విద్యార్థులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రుద్రం చింతమనపల్లి రుద్రం గ్రామంలో మాత్రం అయితే ప్రభుత్వ పాఠశాల మాత్రం అద్దె భవనంలో కొనసాగుతుంది. అక్కడ గ్రామం గత 8 సంవత్సరాలు గురవడంతో ఆ ప్రభుత్వ పాఠశాలను మాత్రం ఆ పక్కన ఉన్నటువంటి డబ్బా గ్రామానికి అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనబడితే ఆ డబ్బా గ్రామంలో కూడా శాశ్వత బిల్డింగ్ లేకపోవడంతో ప్రభుత్వ ప్రైవేటు అద్దె భవనాన్ని తీసుకొని అక్కడ మాత్రం విద్యార్థులకు చదువు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ పాఠశాల కూడా తో పాటు రేకుల షెడ్ కావడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ అద్దె కూడా
విద్యార్థులతో పాటు అటు టీచర్ కూడా కొంత అమౌంట్ కలిపి మాత్రం అద్దె చెల్లిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ప్రభుత్వాలు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో పాటు పర్మనెంట్ భవనాలను ఏర్పాటు చేసేందుకు నిధులను కేటాయిస్తున్న అప్పటికీ కూడా ఇప్పటికీ చాలా పాఠశాలలో మాత్రం సొంత భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.